జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం అంటే కమిట్మెంట్ కాదు, అది కేవలం ఫేక్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి రాజ్యాంగంపై గౌరవం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజయ్య. రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పే కడియమే దానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గన్పూర్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరబోతుందని వచ్చిన రిపోర్ట్లకు పిచ్చి లేసిన కోతి లెక్క. కడియం శ్రీహరి ఫేక్ న్యూస్ అంటే కాంగ్రెస్. కడియం అంటే కమిట్మెంట్ కాదు, ఫేక్. కడియం అంటేనే ఫేక్. ఈరోజు తన అనుచర సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా అనుచరులతోటి నిస్సిగ్గుగా అసత్య వార్తలను ప్రకటించడం జరుగుతూ ఉంది. నేనేదో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు, నేను పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నట్టు, అనేక రకాలుగా తర్వాత 100 కోట్లు ఇచ్చి వేరే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నట్టు రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు కడియం శ్రీహరి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. కడియం శ్రీహరికి నీవు తయారు చేసిన నాయకులు ఎంతమంది, ప్రజాప్రతినిధులు ఎంతమంది, నేను తయారు చేసిన ప్రజాప్రతినిధులు నాయకులు ఎంతమంది ఒకసారి చూస్తే నిజాలు తేలిపోతాయి. ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే అంటున్నావు కదా, రాజయ్యకి టికెటే రాదంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం గెలుస్తాననే నమ్మకం ఉండేది ఉంటే వెంటనే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసిన మరుక్షణమే కేసీఆర్ దగ్గర నుంచి వెళ్ళి బీఫామ్ తీసుకొచ్చి నీ ముఖాన కొడతా. నువ్వు వెంటనే రాజీనామా చేయి. నీ మీద పోటీగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తెచ్చుకొని నీ ముఖాన